వెల్కమ్ టు వ్యూ పాయింట్. చాలా మంది ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నారు. ఇంకొందరు బరువు తగ్గడం కోసం వాకింగ్ చేస్తున్నారు. మరికొందరు ఆరోగ్యంగా ఉంటామన్న భావనతో వాకింగ్ చేస్తున్నారు. చాలా మంది సులువుగా చేయగలిగే వ్యాయామం వాకింగ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మంచి ఆరోగ్యమే జీవితానికి గొప్ప సంపద. ఈ విలువైన సంపదను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆహారం తీసుకోవడం, నీరు తాగడం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కరోనా తర్వాత చాలా మందిలో వ్యాయామం మీద అవగాహన పెరిగింది. ఉదయాన్నే వాకింగ్, జాగింగ్, యోగా, జిమ్ లో వర్కౌట్లు వంటివి చేస్తున్నారు. కొందరు వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. మరికొందరు ఫిట్ గా ఉండడానికి వాకింగ్ ని ఆప్షన్ గా తీసుకుంటున్నారు. చాలా మంది ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నారు. ఇంకొందరు బరువు తగ్గడం కోసం వాకింగ్ చేస్తున్నారు. మరికొందరు ఆరోగ్యంగా ఉంటామన్న భావనతో వాకింగ్ చేస్తున్నారు. చాలా మంది సులువుగా చేయగలిగే వ్యాయామం వాకింగ్. నడక వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వాకింగ్ చేయడం చాలా ఈజీ. రోజు వాకింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే రోజు 1 కిలోమీటర్ నడవడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు నడక వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. రోజు 1 కిలోమీటర్ నడవడం వల్ల హృదయ స్పందన సక్రమంగా ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు 1 కిలోమీటర్ నడవడం ద్వారా చాలా క్యాలరీలు బర్న్ చేయవచ్చు. ఇలా నడవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. దీని కారణంగా శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అందుకే ప్రతిరోజు 1 కిలోమీటర్ అటు, 1 కిలోమీటర్ ఇటు నడవడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు నడవడం వల్ల కాళ్ళ కండరాలు బలపడతాయి. దీంతో కీళ్లలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పిని వాకింగ్ తో తగ్గించుకోవచ్చు. ప్రతిరోజు నడవడం వల్ల కాళ్ళలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీంతో కండరాలు ఫ్లెక్సిబిలిటీగా మారతాయి. ఈ రోజుల్లో చాలా మంది ఒత్తిడితో బాధపడుతున్నారు. పని ఒత్తిడి కారణంగానే గుండెపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికి వాకింగ్ మంచి ఆప్షన్. ప్రతిరోజు నడవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. రోజు వాకింగ్ చేయడం వల్ల శారీరకంగానూ కాదు, మానసికంగా కూడా బలపడవచ్చు. ప్రతిరోజు నడవడం వల్ల మనసుకు ఉపశమనం లభిస్తుంది. ప్రకృతిలో నడవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి నడక మంచి ఆప్షన్. ప్రతిరోజు కనీసం 1 కిలోమీటర్ అయినా నడవాలి. ఇలా నడవడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. జీవక్రియ వేగవంతం అవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆమ్లతను తగ్గిస్తుంది. దీంతో గ్యాస్ సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ప్రతిరోజు నడక వల్ల ఎముకలు చాలా బలంగా మారతాయి. ఎముకల ద్రవ్యరాశి బలోపేతంగా మారుతుంది. రెగ్యులర్ గా నడవడం వల్ల ఎముకల బోలు, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల్ని నివారించవచ్చు. ప్రతిరోజు కనీసం 1 కిలోమీటర్ అయినా నడిస్తే ఈ లాభాలు అందుతాయని నిపుణులు అంటున్నారు.